నమస్కారం. మనం క్రిందటి ఎపిసోడ్లో తన తండ్రిని పరుషంగా మాట్లాడినందుకు దుర్యోధనుడిని అశ్వత్థామ అధిక్షేపిస్తాడు. దాంతో కర్ణుడు రోషంగా కౌరవ పెద్దలను తులనాడతాడు. అప్పుడు కృపాచార్యుడు కర్ణుడిని విమర్శిస్తాడు. దాంతో కర్ణుడు కృపాచార్యుని తక్కువ చేసి మాట్లాడినందుకు భీష్ముడు మందలిచ్చినప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని తీసుకెళ్లి వాళ్ళందరినీ క్షమాపణ కోరుతాడు. ఈ 13 మాసాల అధిక మాసాలన్నీ కలిపితే నిన్నటితో పాండవుల అజ్ఞాతవాస నియమం ముగిసిందని భీష్మాచార్యుడు క్లారిఫై చేస్తాడు. మనం అంతవరకు చెప్పుకున్నాం. భీష్మాచార్యుడు దుర్యోధనుడికి చెప్తూ, పాండవులు అంత తెలివి తక్కువగా అజ్ఞాతవాసం భంగం చేయదలుచుకుంటే ఆ రోజే జూదంలో ఓడిపోయినప్పుడు ఆ నియమానికి కట్టుపడక యథేచ్ఛగా చెలరేగి ఉందరు కదా. పాండవులు ధర్మపాశాలకు పూర్తిగా కట్టుబడి అనుకూల సమయం కోసం ఎదురు చూశారు. ఇంకా వారు ఏ విధంగానైనా తమ పరాక్రమాన్ని చూపకపోరు. వారు మనల్ని ముట్టడిస్తే మనం కూడా అందరం కలిసి ఎదిరిద్దాం. భీష్మాచార్యుడు ఒక పక్క పాండవుల ధర్మ నిరతిని గురించి చెప్తూ, ఇంకొక పక్క వారు గనక మన మీద యుద్ధానికి వస్తే మనం కూడా యుద్ధం చేద్దామని అంటాడు. ఇదే భీష్ముడి దగ్గర ఉన్న నీతి. అతనికి పాండవులన్నా కౌరవులన్నా పక్షపాతం లేదు. భీష్మాచార్యుడు అర్జునుడు యుద్ధరంగంలోకి ప్రవేశిస్తున్న విషయాన్ని దుర్యోధనుడికి ఒక చక్కటి పద్యంలో తిక్కన సోమయాజి చెప్పాడు. అదిగో సమరోత్సాహంతో సమీపిస్తున్నాడు. వచ్చిన వాడు ఫల్గునుడు, సుయోధన వచ్చిన వాడు ఫల్గునుడు అవశ్యము గెల్తు మనంగరాదు. అంటే ఇప్పుడు మన పైకి దండెత్తి వచ్చిన వాడు అర్జునుడు. మనమే తప్పగా జయిస్తామని చెప్పలేం. ఈ పద్యంలో ఉన్న మొదటి పాదం వచ్చినవాడు ఫల్గునుడు. ఇది తెలుగులో చాలా ప్రసిద్ధి చెందిన సామెత. అంటే వచ్చినవాడు సామాన్యుడు కాడని అర్థం. ఇంకోటి కూడా చెప్తున్నాడు భీష్మాచార్యుడు, ఇండైరెక్ట్ గా దుర్యోధనుడికి బెదిరిస్తున్నట్లు. వచ్చేవాడు అర్జునుడు, జాగ్రత్త అన్నట్లు. రెండవ పాదం రాలక్ష్మికి నై పెనంగిన బలంబులు రెండును గెలవ నేర్చునే. విజయం కొరకు పెనుగులాడితే రెండు బలాలు గెలవలేవు కదా. హెచ్చగున్ కుందగున్ తొడరుటెల్ల విధంబుల కోర్చుట. జయము కలగవచ్చును, కలగపోవచ్చును. ఇప్పుడు మనం చేయగలిగిందల్లా ఏమి జరిగినా ఓర్చుకోవటమే. అట్లగుగాక ఇచ్చ తలంచి ఈ విధంబుగా పొందగు చేతయుంతవునే. అంతేకాక ఒక రకంగా సంధి చేసుకోవటం కూడా మంచిదే. అంటే భీష్మాచార్యుడు చెప్తున్నాడు, విజయం ఎవరికన్నా చేకూరగలదు, మనమేమీ చేయలేం. ఏది జరిగినా ఓర్చుకోవాలి. గెలుపు నిశ్చయం లేనప్పుడు సంధి చేసుకునటమే మేలని హితోపదేశం చేస్తాడు. భీష్ముడిచ్చిన సలహాకు దుర్యోధనుడు చిరునవ్వు నవ్వి, మనకు పాండవులకు సంధి ఏ విధంగా ఏర్పడుతుంది? నేను వాళ్ళకి రాజ్యంలో భాగాన్ని ఇవ్వను. యుద్ధం చేయటమే కర్తవ్యమని నిశ్చయించుకున్నాను అని ఖరాఖండిగా చెప్తాడు. ఇక ఇప్పుడు ద్రోణాచార్యుడు సమరం తప్పదని నిశ్చయించి తమ సైన్య వ్యూహాన్ని వివరిస్తాడు. పనితీరు, యుద్ధ విధానం రాజు కంటే ఎక్కువ తెలిసిన వాళ్ళెవరూ లేరు. నాకు ఈ తరుణంలో ఒక సముచితమైన పద్ధతి గోచరిస్తున్నది. అది మీ అందరికీ సమ్మతమైన ఎడల దాని ప్రకారం వ్యూహ రచన చేద్దాం. మన సైన్యంలో 4వ వంతు సైన్యాన్ని తీసుకొని సుయోధన మహారాజు ముందుకు సాగిపోవాలి. ఇంకొక 4వ వంతు సైన్యం ఆవుల మందలను కాపాడుతూ వాటి చుట్టూ నడవాలి. మిగిలిన సగభాగంలో మనం ఒక వ్యూహంగా ఏర్పడి మెల్లగా ముందుకు పోతూ ఉందాం. ఎక్కడ అర్జునుడు ఎదురు పడితే అక్కడే మనము ఎదిరిద్దాం. ఇందువలన దుర్యోధన మహారాజుకి ఏ విధమైన ఆపద సంభవించదు. ఆవులను తీసుకొని ఆ సైన్యం విరాట్ రాజు సరిహద్దులను దాటి సాగిపోతుంది. అర్జునుడిని ఎదిరించటానికి మనం సమర్థులైనప్పుడే, అతడితో పాటు ఇంకెవరైనా తోడుగా ఉన్నా వారిని కూడా ఎదుర్కొనటానికి సామర్థ్యం ఉన్నప్పుడే మనందరం కలిసి నిలబడాలి అని చెప్పినప్పుడు భీష్మాచార్యుడు దానికి అంగీకరిస్తాడు. కౌరవ సైన్యంలో 4వ వంతు సైన్యాన్ని దుర్యోధనుడికి అప్పగిస్తాడు. ఇంకో 4వ వంతు సైన్యాన్ని ఆవుల మంద రక్షణకు నియోగిస్తాడు. తక్కిన సగభాగ సైన్యాన్ని చతురంగ బలాలతో ఉన్నదాన్ని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో నియమిస్తాడు. మధ్యలో ద్రోణాచార్యుడు, కుడివైపున కృపాచార్యుడు, ఎడం వైపు అశ్వత్థామ, ముందర కర్ణుడు ఉండగా వికర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, సైంధవుడు, సోమదత్తుడు, బాహ్లికుడు, భూరిశ్రవుడు మొదలగు యోధాన వీరులందరినీ అక్కడక్కడ నిలబడేటట్లు వ్యూహాన్ని నిర్మించాడు. ఇక భీష్మాచార్యుడు తాళవృక్షం ఉన్న తన కేతనాన్ని గగన వీధిలో ప్రకాశింపజేసి వీర సౌందర్యమూర్తిగా వెనుక ఉండి శంఖనాదంతో దిగంతరాళం ప్రతిధ్వనింపజేస్తాడు. అంతలోని ఒక్క సూర్యునితో
అసంఖ్యాక యోధులు ఏకీభవించి పోరాడనున్నారన్న వార్త దేవలోకమంతా విస్తరిస్తుంది. దేవేంద్రుడు అది విని మిక్కిలి ఆశ్చర్యపడి సుదర్శన నామధేయంతో విశ్వవిఖ్యాతమైన విమానాన్ని అధిరోహించి ఆ యుద్ధ భూమికి ఆకాశంలో విజయం చేస్తాడు. సిద్ధులు, సాధ్యులు, దేవమునీశ్వరులు, అమరవీరులు వేర్వేరు విమానాలతో దేవేంద్రుడిని అనుసరిస్తారు. స్వర్గలోకంలో నివసిస్తున్న మహారాజులు, సార్వభౌములు ఇంద్రుని విమానంలో తమకుచితమైన ఆసనాలపై అధిరోహించారు. పాండురాజు ఇంద్రుని పక్కనే కూర్చొని ఏం జరుగుతుందా అని కుతూహలంగా చూస్తున్నాడు. అప్సరసులు వింధ్యామరలతో వారికి యథోచితంగా మర్యాదలు ఆచరిస్తున్నారు. ఆ సమయంలో అర్జునుడి దేవదత్త శంఖం యొక్క భయంకరమైన ధ్వని ప్రళయ కాలంలో 1000 మంది భైరవులు ఒక్కసారి గర్జించి ఘోషించినట్లు మార్మోగుతుండగా అతని రథం మెరపు తీగ వలె వాయువేగంతో దూసుకుని వచ్చి కౌరవ సేనకు సమీపిస్తుంది. రథ చక్రాల నుంచి పైకి లేచిన దుమ్ము ఆ కౌరవ సైనికుల శరీరాలను ఆవహిస్తుంది. ఆ భయంకర శంఖధ్వనికి కౌరవ సైనికులు వెలవెలబోతున్న ముఖంతో నిర్ఘాంతపడి నిల్చుండిపోయారు. ఇంకా అర్జునుడికి కౌరవ సైన్యానికి మధ్య 2 కోసుల దూరం ఉంది. అంత దూరం నుంచి చూశాడు అర్జునుడు కౌరవ సైన్య వ్యూహాన్ని. ఉత్తర కుమార, ఇది పెద్ద బలమైన సైన్యం. దాని ముందు కొద్దిపాటి సైన్యం ఆవుల ముందలతో నడుచుకుంటూ వెళ్తోంది. దానికి ఇంకా ముందు కొంత సైన్యం ఉంది. అది దుర్యోధనుడి 4వ వంతు సైన్యం. కానీ అర్జునుడికి దుర్యోధనుడు ఎక్కడున్నాడో తెలియటం లేదు. ఉత్తర కుమార, ముందు మనం దుర్యోధనుడిని కనిపెట్టాలి. అంటే అర్జునుడి ఉద్దేశం ఏమిటి? ఈ కౌరవ సైన్యంతో పోరాడి వాళ్ళని నాశనం చేసే బదులు దుర్యోధనుడిని పట్టుకుంటే చాలు, కౌరవ సేన చెల్లా చెదురైపోతుంది, అప్పుడు మనకి విజయం లభిస్తుందని. అందుకే అర్జునుడు రాజు ఎక్కడున్నాడో అని ఎదురుగా ఉన్న సైన్యం జోలికి పోకుండా రథాన్ని ఎడం వైపు పోనివ్వమంటాడు. అంటే భీష్ముడు, ద్రోణుడు వేసిన సైనిక వ్యూహాన్ని అర్జునుడు భగ్నం చేస్తున్నాడు అనమాట. ఒకవేళ దుర్యోధనుడు చిక్కకపోతే ఎదురుగా ఉన్న కౌరవ సైన్యాన్ని ఉపేక్షించి ఆవుల మంద వైపు వెళ్దాం. మొట్టమొదట ఆవులు బెదిరిపోయి పారిపోకుండా మళ్లించాలి. మనం ఆ పని చేస్తుంటే దుర్యోధనుడు మనకు అక్కడ కనపడవచ్చు. ఈ ఆలోచన చాలా బాగుంది. అర్జునుడి మాట విని ఉత్తర కుమారుడు కౌరవ సైన్యానికి ఎడమ పక్కగా తన రథాన్ని పోనిస్తాడు. అలా రథం పోతున్నప్పుడు అర్జునుడు ఆ కౌరవ సైన్యంలో ఎవరెవరున్నారో అని కలయి చూస్తాడు. ఉత్తర కుమారుడికి చెప్పి, వీరందరిలో దుర్యోధనుడు కనపడటం లేదు, బహుశా అతడు ఆలుమందల్ని తోలుకొని పోతూ ఉంటాడు. రాజులేని సేనతో మనకి యుద్ధం అనవసరం. ఈ సైనికులంతా మనకు అడ్డుపడి ఆలస్యం కలిగించకుండా త్వరగా మనం ఆవుల మందలను మళ్లించి దుర్యోధనుడు విరాట రాజ్య సరిహద్దు దాటకుండా పట్టుకోవాలి అని అంటూ ఆ దిశగా రథాన్ని నడపమని చెప్తాడు. అలా అర్జునుడి రథం కౌరవ సైన్యం ముందు నుంచి అలా వెళ్తున్నప్పుడు అర్జునుడు భీష్మాచార్యుని, ద్రోణాచార్యుని, కృపాచార్యుని చూసి ఎంతో పులకించిపోతాడు. గాంధీవిని తీసుకొని బాణాలు తీసి వారి మీద గౌరవంతో ముగ్గురి పాదాల దగ్గర నాటుకునేటట్లు 2 బాణాలు వేసి నమస్కరిస్తాడు. అలాగే ముగ్గురు చెవులను సోకనట్లుగా 2 బాణాలు వేసి కుశల ప్రశ్నలు అడుగుతాడు. వారు ముగ్గురు ఎంతో సంతోషిస్తారు. ద్రోణాచార్యుడికి తమ ప్రియ శిష్యుడు చేసిన గౌరవ పద్ధతికి అతని శరీరం అంతా పులకరించిపోతుంది. ఇక అర్జునుడు మిగతా వారిని పట్టించుకోకుండా ఆవుల మంద వైపు సాగిపోతాడు. భీష్మాచార్యుడు అర్జునుడిని చూసి సంతోషించి, ఎంతో కాలానికి అర్జునుడిని చూశాం, వీడు సజ్జనులకు ప్రియుడు, మిత్రులకు స్నేహశీలి, బంధువులకు హితుడు, శత్రువులకు భీకరుడు, ఇటువంటి వాళ్ళు భూమిపై ఉన్నారా? మనల్ని ఎదిరించటానికి మనస్కరించక కేవలం ఓరచూపులతోనే మన వైపు చూసి దాటిపోతున్నాడు. అంటే దుర్యోధనుడి కోసం చూసి అతడు కనపడకపోయేటప్పటికీ అటువైపుగా పోవటమే అయి ఉంటుంది. అనుమానం లేదు, అర్జునుడికి దుర్యోధనుడు అంటే కోపం. చూడండి, భీష్ముడు అర్జునుడి వైఖరిని ఠక్కును పట్టేశాడు. మిగతా వారితో, మనకు దుర్యోధనుడికి నడుమ అర్జునుడు ప్రవేశిస్తే ప్రమాదం, దుర్యోధనుడు ఒక్కడు అర్జునుడిని ఎదిరించలేడు, ఆ రుద్రుడే అర్జునుడిని ఒంటరిగా ఎదిరించలేదంటే వేరే వాళ్ళు ఎదిరించగలరా? వెంటనే మనమంతా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి అతన్ని మనం కాపాడుకోవాలి. అర్జునుడు దుర్యోధనుడిని పట్టుకుంటే ఇంతమంది మనం ఉండి ఏం ప్రయోజనం? ఆ పరిస్థితిలో ఆవులెందుకు, తక్కిన సంపదలెందుకు? పై విధంగా పలికి భీష్మాచార్యుడు తన సైన్యాన్ని ప్రోత్సహించి దుర్యోధనుడి వైపు మళ్లించాడు సైన్యాన్ని. ఆ విధంగా ఆ పెద్ద సైన్యం పోతూ ఉండగా
కొద్ది దూరంలో ఆవులను రక్షిస్తున్న సైన్యం కూడా ఆ ఆవులను తోలుకుంటూ పోతూ ఉంది. అంత పెద్ద సైన్యానికి ఆవులను రక్షించే సైన్యానికి మధ్యలో కొంత గ్యాప్ ఉంది. అప్పుడు అర్జునుడు, ఉత్తర కుమార, మనం ఆవుల మందల దగ్గరికి వచ్చేసాం. పెద్ద సైన్యాలు ఇటువైపే వస్తున్నాయి. రెండిటి మధ్య రథాన్ని పోనివ్వు. గర్వంతో నిండిన ఈ వీరులకు నా ప్రతాపం చూపించి వాళ్ళ గర్వం అణిచివేసి ఆవుల మందలను మళ్లిస్తాను. అప్పుడు ఎలాగైనా మనకు రాజైన దుర్యోధనుడు నా చేతికి చిక్కుతాడు అని అనగానే ఉత్తర కుమారుడు ఆ రథాన్ని పెద్ద సైన్యానికి అడ్డంగా పోనిస్తాడు. అంటే ఒక పక్కన ఆవుల మందల్ని రక్షించే సైన్యం ఉంది, ఒక పక్కన పెద్ద సైన్యం ఉంది. ఈ మధ్యలోకి వచ్చి ఆ రథం ఆ సైన్యం ముందుకొచ్చి ఆగుతుంది. అప్పుడు అర్జునుడికి సమరోత్సాహంతో ఒళ్ళు ఉప్పొంగి భుజాలు తలను తాకుతాయి. అర్జునుడు రథాన్ని సైన్యానికి ఎదురుగా నిలబెట్టాడు. తన పేరును గట్టిగా చెప్పుకుంటూ అరచేతిని పైకెత్తి నిలు నిలు అని అరిచాడు. అని బిగ్గరగా ఘోషిస్తూ పదునైన బాణాల్ని వదులుతాడు. ఆకాశమంతా బాణాలు వ్యాపించి చీకటి మయంతో నిండిపోతుంది. అంతేకాక బాణాల చీకటికి తోడు భయంకరమైన చీకటి వ్యాపించి కౌరవ సేనకు గుండె పగిలింది. ఆ స్థితిలో కౌరవ సైనికులు అర్జునుడి హస్తలాఘవాన్ని ప్రశంసించారు. కానీ వారికి ఎటు వెళ్లాలో అర్థం కావట్లేదు. ముందుకు వెళ్లాలో వెనక్కి వెళ్లాలో తెలియట్లా. అర్జునుడు అది గమనించి ఆవులను రక్షిస్తున్న చిన్నపాటి సైన్యం వైపు రథాన్ని పోనివ్వమని తెల్ల గుడ్డను తీసి ఊపి దేవదత్తాన్ని ఒక్కసారి పూరిస్తాడు. వెంటనే ఆ అల్ప సైన్యం భయంతో బెదిరిపోయి తూర్పు దిశగా పోతుంది. అప్పుడే జెండాపై కపిరాజు గర్జించాడు. పతాకాన్ని ఆశ్రయించి ఉన్న భూత సమూహాలన్నీ ఒక్కసారి వికటాట్టహాసంతో ఘోషిస్తాయి. గాంధీవి యొక్క ధనుష్టంకార మోత, రథచక్రాల ఘోష, శత్రు సైన్యాల సందడి ఆకాశంలో జయజయధ్వానాలతో మేళవించి భూమి ఆకాశాలు మ్రోగిపోయాయి. ఆ సమయంలో వేల కొలది గోవులు తోకలను పైకెత్తుకొని అంబారావులతో ముందు కురికి విరాట్ రాజు నగరం వైపు పరిగెత్తాయి. ఆవులతో పాటు ఉన్న గోపాలకులు ఆ ఆవులను తరుముకుంటూ రాజధాని వైపు సాగిపోతారు. అర్జునుడు గోపాలకులను చూసి ఏ భయం లేకుండా ధైర్యంగా ఆవుల మందలను పట్టణం వైపు తోలుకుపోమ్మనమని హెచ్చరిస్తాడు. అంతలోనే కౌరవ సేన భీకర ఆయుధాలతో అర్జునుడిని ఎదుర్కొంటుంది. పుంఖానుపుంఖ బాణాలతో అర్జునుడు ఆ సైన్యాన్ని దూరంగా తరిమివేసి విజయోత్సవంతో దేవదత్త శంఖాన్ని పూరిస్తాడు. మరికొంతసేపటికి ఆవుల మందలు విరాట్ రాజు నగరంలోకి ప్రవేశిస్తాయి. తమ నిలవులకు వెళ్ళిపోతాయి. ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో విరాట పర్వాన్ని కంటిన్యూ చేద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.